హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనం వింటేజ్ వారాహి బ్రా స్టోర్ ఓపెనింగ్ కోసం అని చెప్పొచ్చాము. సో చాలా స్పెషల్ బ్రాస్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, సో చాలా యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసి ఒక్కసారి సందడి చేసేసి వచ్చేద్దాం, పదండి. బ్రా స్టోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. అలాగే ఒక్కొక్క విగ్రహాన్ని పాతకాలపు అంటే పురాతనమైనటువంటి విగ్రహాలని ఇక్కడ అమర్చిన తీరు బాగుంది. ఇవాళ రేపు మనం ఇంట్లో నార్మల్ షోకేస్ బొమ్మలు లాంటివి చాలా పెడుతున్నాం, కానీ ఇలాంటి బ్రాస్ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో మన పిల్లలకి మనకి సో నెక్స్ట్ జనరేషన్ అంటూ డెఫినెట్ గా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం ఇక్కడ విగ్రహాలు మాత్రమే కాదు, మనం ఇంట్లో కుక్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రల దగ్గర నుంచి ఆ డిషెస్ దగ్గర నుంచి అన్ని సో ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే చాలా మంది స్పెషల్ గెస్టులు కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అనుకోకుండా మనం మన లిటిల్ కిరణ్మయ్య గారిని కలిసాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది కదా. సో మరైతే అమ్మ, ఈ అసలు బ్రాస్ ఐటమ్స్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఇంత పెద్ద విగ్రహాలు మనకి ఇంట్లో ఉండవచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే అమ్మ, అర్చా విగ్రహాలు అంటే అర్చన రెగ్యులర్గా చేసుకునేటువంటి విగ్రహాలు కొన్ని ఉంటాయి. అవి అంగుష్ట మాత్రంగా ఉండాలి అని కొంత శాస్త్రం చెబుతుంది. నిగూఢంగా శాస్త్రంలోకి వెళ్తే రకరకాలైనటువంటి వేదాల్ని కనుక పట్టుకుంటే మనకు అంతరహస్యం తెలుస్తుంది, అది వేరే విషయం. ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే ఇవన్నీ కూడా వైభవమూర్తులు అంటారు. అంటే ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది, లక్ష్మణుడు, రాముడు, సీత, ఆంజనేయ స్వామితో ఇంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే వైభవమూర్తులు. మనకున్నటువంటి భక్తిని వైభవంగా మార్చుకుని ఏ సంవత్సరంలో వచ్చేటువంటి విశేష పండగలన్నింటినీ కూడా చేసుకుంటూ ఉంటాము. అందులో అంతర్భాగంగా ఇలాంటి విగ్రహాలని పెట్టుకోవడం ద్వారా, ఇలాంటి మూర్తుల్ని ఇంట్లో పెట్టుకుని నిరంతరం దర్శించడం ద్వారా మనస్సులు చెదిరిపోకుండా ఉంటాయి, కలి ప్రభావానికి లొంగకుండా ఉంటాయి. అందుకనే ఇంత మూర్తులు ఇంట్లో పెట్టుకోవాలి అంట. కనుక మనం నిరంతరం అర్చన చేసి నిత్యం షోడశోపచార పూజలో పంచోపచార పూజలో చేసుకుంటూ నైవేద్యం పెట్టవలసినటువంటి విగ్రహాలు దేవతా మందిరంలో కొంత ప్రమాణాన్ని మించి ఉండకూడదు. ఇవి వైభవమూర్తులు కనుక చక్కగా విడిగా ఇంటికి ఎవరొచ్చినా అబ్బా ఎంత బాగుంది అనుకునే స్థాయిలో ఒక షోపీస్, అంటే ఆ మాట వాడకూడదు. దేవతామూర్తుల విషయంలో షోపీస్ అనే మాట వాడకూడదు. ఇటువంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ముందు ఇంట్లోకి నెగిటివ్నెస్ రాదు. పైగా వీటికి నైవేద్యం ఏమిటాయి అంటే మన చూపే. వింటేజ్ పాత పురాతన కాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఇలా లభించడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఏదో ఒక గుడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అంతరాలయంలో ఒక మూర్తిని దర్శించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి ఒక గొప్పదైనటువంటి వింటేజ్ మీరు ఏదంటున్నారో అన్నీ ఒక చోట లభించేటువంటి, పైగా ఒక మూర్తి కాదు, ఎంత విశేషం అంటే ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క రకంగా ఉంది ఇక్కడ. మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విగ్రహాలన్నీ, దేవతామూర్తులన్నీ కూడా ఇక్కడ సందర్శనం ఇస్తున్నాయి. ఇలాంటి మూర్తి సందర్శన ద్వారా ఏమవుతుందంటే కొంతసేపు ఇక్కడ చూసామనుకోండి, చూసే దానిలో ఎటువంటి భావనలు అయితే మనకు వస్తాయో ఆ భావనతో ఇప్పుడు ప్రపంచం కూడా ఒక గంట దాకా మనకి ఇలాగే కనబడుతుంది, పవిత్రంగా. కనుక ఇలాంటి షాప్కి రావడం అంటే ఇలాంటి అద్భుతమైన ప్రదేశానికి రావడం, ఇన్ని విగ్రహాల్ని ఒకే స్థాయిలో ఇలా చూడగలగడం, ఇది చూసిన తర్వాత అంటే ఒక జడ పదార్థమైనటువంటి లోహాన్నే ఒక చేయగలిగినటువంటి వాడు, పనిముట్టు చేతిలో ఉన్నటువంటి వాడే ఒక దేవతామూర్తిగా మార్చగలిగితే, ఇన్ని ఇంద్రియాలతో, ఇంత మనస్సుతో, ఇంత దేహంతో, ఇన్ని జన్మల పరంపరానుగతంగా ఉన్నటువంటి బుద్ధితో, మనస్సుతో, జ్ఞానంతో ఉన్నటువంటి మనిషి తన్ని తను గనక మార్చుకోగలిగితే
తాను మనిషి నుంచి మనీషి స్థాయికి వెళ్తాడు. ఇటువంటి వాటన్నింటినీ చూడడం ద్వారా అదే గ్రహించాలి. అలాగే అమ్మ, వారాహి అమ్మవారి విగ్రహం ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి గురించి బాగా వినిపిస్తుంది. వారాహి పూజలు, నవరాత్రులు ఇవన్నీ కూడా. అయితే ఇంత పెద్ద విగ్రహం మన ఇళ్లలో పెట్టుకోవచ్చు. వారాహి అమ్మవారు ఎలాంటిదంటే అమ్మ, ఒక రకంగా రహస్య స్వరూపం. ఆవిడ గుప్తంగా ఉండవలసిన స్వరూపం. కాశీ లాంటి మహాక్షేత్రంలోనే ఆ క్షేత్ర పాలకురాలుగా అమ్మవారిని, వారాహి స్వరూపాన్ని ఒక చిన్న కంతంలోంచి రహస్యంగా చూస్తాం. అది కూడా మొహం చూడడానికి అవకాశం లేదు. అంత రహస్యమయమైనటువంటి క్షేత్రంలో అంత రహస్యంగా ఉంచారు అంటే ఆవిడ శక్తి ఎంతటిదో తెలుసుకోవాలి. ఆ శక్తి ఎలాంటిదంటే అంత స్వల్పంగా ఆవిడ దర్శనం చేసినా మనందరికీ ఆపదలు రాకుండా చేసేటువంటి తల్లి. అటువంటి తల్లి ఇంత విగ్రహాలు పెట్టుకొని, అంటే ఇందాక అడిగారు కదా సేమ్ క్వశ్చన్, ఏంటి రాముడిని పెట్టుకోవచ్చా, కృష్ణుని పెట్టుకోవచ్చా అన్న. అవన్నీ ఎలాంటివంటే అమ్మ అవతార స్వరూపాలు. ఇది అలా కాదు, మూల స్వరూపం. వారాహి అమ్మవారు ఎలాంటిది అంటే మూల స్వరూపం. ఆ మూలతత్వాన్ని పెట్టుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా మంత్రసిద్ధి ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి. పైగా వారాహి నవరాత్రులని మధ్య గుప్తంగా ఉండేటువంటి వాటన్నింటినీ కూడా బయటికి ఎక్కువగా తీసుకొస్తున్నాం. దానివల్ల మంచి ఎంత జరుగుతుంది అనే దాన్ని పక్కన పెడితే మనం ఆశించినంత మంచి అయితే జరగకపోవచ్చు, అందులో డౌట్ లేదు. మంచి ఎంత జరుగుతుంది అనేది మన చేతిలో లేదు. కానీ ఏ దేవత చెడు చేసేదైతే కాదు. కాకపోతే ఏంటంటే లలితా సహస్రనామాల్లో వచ్చేటువంటి నామాంతర్గతంగా ఉన్నటువంటి వారాహీదేవిని చక్కగా నామంగా తలుచుకోవడం మంచిది. కానీ విడిగా ఆవిడ పూజ చేయాలంటే మాత్రం అంత స్థాయి, ఇప్పుడు పీజీ లెవెల్ పుస్తకాలు చదవాలంటే నీకు ఏ స్థాయి ఉండాలి, అంత ముందు డిగ్రీలో మంచి పర్సంటేజ్ రావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి మూర్తుల్ని మనం విశేషంగా ఆరాధించుకోవచ్చు. తప్పని చెప్పను, కానీ అతిగా మాత్రం చేయకు. కానీ పెట్టుకోవడం విగ్రహం అనేది అలంకరణ ప్రాయంగా మంచిది. లోహప్రాయమైనటువంటి విగ్రహాన్ని పెట్టుకోవాలంటే కూడా కాస్త ఆలోచించి దాని బదులు ఒక ఫోటో పెట్టుకోవచ్చు, చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. చిత్రపటాన్ని ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది. పైగా గుమ్మానికి ఎదురుకుండా అసలు వారాహి అమ్మవారి చిత్రపటం ఉండడం ద్వారా మనకి చెడు చేసేటువంటి వాళ్ళు అసలు మన గుమ్మం దాటి లోపలికి రారు అని కూడా మంత్రశాస్త్రం చెబుతూ ఉంటుంది. వారాహి అమ్మవారి చిత్రపటాలు పెట్టుకోవచ్చు. చాలా 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 సంతోషం అమ్మ. మొత్తానికి ఛానళ్ళకి కలిశారు, కానీ ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని మేము మా వ్యూవర్స్ అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా. ఇలా ఇక్కడ ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఈ రోజు సర్ప్రైజ్లు చెప్పక్కర్లేదు. హలో అమ్మ, హాయ్ అమ్మ, చాలా హ్యాపీగా ఉంది. సో మీ చేతిలో చక్కగా గణపతి విగ్రహం పెట్టుకున్నారు. సో ఒక్కసారి గణపతి గురించి మీ మాటల్లో మాకు. గణపతి వినాయక చవితి రాబోతుంది కదా. యాక్చువల్గా వింటేజ్ వారాహి వాళ్ళు షాప్ లాంచింగ్ అని రమ్మన్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం అనుకున్నాను, అందుకని నేను వస్తానన్నా. చాలా బాగున్నాయి విగ్రహాలు. సో ఏంటంటే ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు కంటిన్యూస్గా మన ఇళ్లలో ఉండవచ్చా? మీరు మీ మాటల్లో మీరేం చెప్తారు? అంటే దేవతార్చనలో పెట్టుకునేటప్పుడు మనకి అంగుష్ట ప్రమాణమే ఉండాలన్నది నియమం అమ్మ. ఇవన్నీ దేవతార్చన విగ్రహాలు కాదు. మనము షోకేస్లో పెట్టుకోవడానికి ఎంత పెద్ద విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. మనకితో వాస్తు కరెక్షన్కి, నెగిటివ్ ఫోర్సెస్ ఉంటే అవి పోగొట్టుకోవడానికి మనం చక్కగా పెట్టుకోవచ్చు విగ్రహాలు. మామూలుగా మనకి హిందూ ధర్మ విధానం ఏమిటి? నిరాకారుడైన భగవంతుణ్ణి సాకారమైన ఒక రూపంలో దర్శించటమే మన పద్ధతి. అందుకని ఏం చేస్తాం, మనం చతుర్భుజుడైన విష్ణువుని శంఖచక్రధారిగా, అమ్మవారి త్రిశూలధారిణిగా, ఇలా శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తాం. ఇప్పుడు మనం ఏ దైవాన్ని ఏ రూపంలో భావిస్తామో అదే రూపంలో ఇట్లా మనకి కనపడగానే వెంటనే ఇలా కనపడగానే మనకి లోపల ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఒక ఆసక్తి కలుగుతుంది. భగవన్ మార్గం వైపుకి నడవడానికి స్వరూపం కనబడడం చాలా ముఖ్యం. ఈ రూపం నుంచి మనం నిరాకార పరంజ్యోతి వైపుకి ప్రయాణం చేస్తాం. దానికి ముందు కావాల్సింది ఏంటంటే రూపమే. మనం అర్చన వేరు, ఆరాధన వేరు. అర్చన మనం లోపల దేవతార్చనలో చిన్న చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి. ఇవి మనం హాల్లో, షోకేస్లో, తర్వాత అందరూ వచ్చేటప్పుడు వాకిట్లో నుంచి వచ్చేటప్పుడు కనపడేలాగా అలా పెట్టుకుంటే ఏంటంటే ఇది నెగిటివ్ ఫోర్సెస్ని తగ్గించి ఒక పాజిటివ్ ఫోర్స్ని మన ఇళ్లలో పెంచుతుంది. వాస్తు కరెక్షన్స్కి చక్కగా విగ్రహాలని పెట్టుకోవచ్చు. పూజ ఏం లేదు, ఆరాధన కూడా లేదు, చక్కగా తుడిచి శుభ్రంగా ఉంచుకోవటం. మామూలుగా అయితే మనం షో పీసెస్ ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టుకుంటాం, లాఫింగ్ బుద్ధ అని, అవి ఏవో వేరే దేశాల వాళ్ళవి ఎందుకు పెట్టుకోవాలి? మన దైవాన్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు? ఎన్ని స్వరూపాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంతమంది గణపతులు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు. చూడండి అమ్మవారు ఎంత బాగుందో శక్తి. పరమేశ్వరుడు ఎంత బాగుంది, డమరుకము అవి ధరించి ఉన్నాడు. అర్ధనారీశ్వర తత్వమా? కాదు, ఒకడే పరమేశ్వరుడే. ఇలా పెట్టుకోవచ్చు. ఇగో మనకి ఇంకా కనిపిస్తున్నారు అమ్మవారు, చూడు లక్ష్మీదేవి ఎంత బాగుందో. ఇలా ఎందుకు పెట్టుకోకూడదు? ఈ స్వరూపాన్ని చూడగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, దానికోసం అని పెట్టుకోవచ్చమ్మా. అంత ఆలోచించవలసిన పని లేదు. ఇది మనం దేవతార్చనలో పెట్టుకోము,
పూజ లేదు. మనం ఎప్పుడైనా కావాలంటే కూడా ఒక మాలధారణ సరదాగా చేసుకోవచ్చు. దానివల్ల ఇక నైవేద్యాలు వీటికి వ్యవహారం ఏమీ లేదు. మన ప్రీతి, మనం చూపు, మనం వాళ్ళని చూసి లోపల కలిగే ఆనందం ఉంది కదా, అదే ఈ విగ్రహాలకి నైవేద్యం అంతే. సో అంటే ఈ విగ్రహాలు కొనాలంటే ప్రత్యేకమైన తిథి వారాలు ఏమైనా చూడాలంటారా? వీటికి ఏం అక్కర్లేదు, మనకు అవకాశం లభించడమే పెద్ద తిథి. మనం వెళ్ళాలి ఎక్కడో చోటికి, కొనాలి, తెచ్చుకోవాలి, మన ఇంట్లో పెట్టుకోవాలి. వీటికి అలాంటి సిద్ధాంతం ఏం లేదు. ఎప్పుడు మనకు అవకాశం దొరికితే అప్పుడు కొనేసుకోవచ్చు. చాలా చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయ పరిజ్ఞానం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఈరోజు నిజంగా చాలా స్పెషల్ డేనే. వింటేజ్ వారాహి బ్రాస్ స్టోర్కి ఈరోజు మనం వచ్చాం కదా. సో ఇక్కడ ఎంత స్పెషల్ డే అంటే ఒక్కొక్క గెస్ట్ అసలు చూసారా ఎవరున్నారు ఇక్కడ? సో ఎస్, మన వనజక్క. హలో, నమస్తే అందరికి. ఎస్, చూసారా కృష్ణుడిని పట్టుకుని చక్కగా వనజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనందరికీ ఆ కృష్ణ భగవానుడి విగ్రహాలే కనిపిస్తూ ఉంటే ఇక్కడ కూడా కృష్ణుడినే పట్టుకుని ఉన్నారు. సో అక్క, సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరినీ ఒకటే ప్లేస్లో చూడడం. అసలు హ్యాపీ కాదు, ఇక్కడికి వస్తే ఎప్పుడు వెళ్తానో తెలియకుండా ఉంది ఇక్కడ. అవునా? ఎలా అనిపిస్తుంది మొత్తం అంతా? చాలా యాక్చువల్గా ఏంటంటే మన హోమ్ టూర్ చేసాం మా ఇంటిది కదా, యాంటిక్స్ అక్కడ అంటే ఇంట్లో ఉండే యాంటిక్స్ అవన్నీ చూస్తే నార్మల్గా యాంటిక్స్ లవ్ నాకు చాలా. ఈ స్టోర్కి వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు అసలు ఫస్ట్ థింగ్ మన అట్రాక్షన్ అంతా ఈ కృష్ణుడి వైపుకి వెళ్తుంది. ఎన్ని రకాల కృష్ణుళ్ళు, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి అసలు, ఒకదాన్ని మించిన ఒకటి. నిజంగా బ్యూటిఫుల్ అనమాట. యాంటిక్స్ అంటే ప్రాపర్గా ఇవన్నీ ఏమవుతాయంటే మనం ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కున్నా ఇంట్లో ఇట్లాంటివి పెట్టుకుంటే ఇక తరతరాలుగా ఉండిపోతాయి అన్నమాట. ఇక పర్మనెంట్ ఇంట్లో మనకి. కాబట్టి నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి వింటేజ్ ఇలాంటి వస్తువులు చూసినప్పుడు డెఫినెట్గా అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతుంది ఇక్కడ. సో అప్పటి నుంచి ఇదంతా చూస్తున్నారు కదా అక్క. సో బాగా నచ్చింది, సూపర్గా అట్రాక్ట్ చేసింది అన్న ఒక్క విగ్రహం ఏంటక్క? అన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. ఇప్పుడు చూస్తే నాకు ఈ కృష్ణుడిది చాలా నచ్చింది, కానీ దీనికి మించినవి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి అసలు మరుగున పడిపోయినాయి మరచంబులు. అప్పట్లో ఇవే కదా, ఇవే ఫ్లాస్కులు మనకి ఇవి. అండ్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది. ఒకటి అని చెప్పలేనమ్మా, ఇక్కడ ప్రతిది ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది ఇక్కడ. సో అది చూసారా, ఇప్పటి వరకు స్పిరిచువల్గా మాట్లాడుకున్నాము, కానీ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ వనజక్క ఇడ్లీ పాత్రలు కూడా ఉన్నాయన్నారు. అసలు మరి ఇత్తడి ఇడ్లీ పాత్రల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కసారి మరి వనజక్క మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. వనజక్క, మరి ఈ పాత్రలు మనం ఇళ్లలో వాడడం వల్ల పాలు కాయడానికి కానివ్వండి, ఇడ్లీ వేయడానికి కానివ్వండి, వీటికి వాడడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఒకప్పుడైతే ఇవే వాడేవాళ్ళం మనం పాతకాలంలో. ఇప్పుడు వచ్చిన టెఫ్లాన్ కోటింగ్ అని, నాన్ స్టిక్ ఒకటి, ఇంకొకటి ఏంటి అల్యూమినియం. ఇవన్నీ ఏమవుతుందంటే ఎంతో కొంత హీట్కి అవి కరిగి మన బాడీలోకి వెళ్ళి, కాబట్టి ఈ మధ్య వచ్చే క్యాన్సర్స్కి వాటికి అన్నిటికీ రీజన్స్ అందరికీ తెలుసు. యూజేజ్ ఆఫ్ ప్లాస్టిక్, టెఫ్లాన్, లేకపోతే అల్యూమినియం ఇవన్నీ వాడుతున్నాము. వీలు ఉన్నప్పుడు మనము మెల్లిమెల్లిగా ఇట్లాంటివి కలెక్షన్ చేసుకొని వీటిలో వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక పాతకాలంలో ఏంటి రాగి చెంబులో నీళ్ళు, ఇతడి పాత్రలో వంటలు, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు యాక్చువల్గా. ఎస్, చూసారు కదా ఇక పైన ఇడ్లీ పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఇడ్లీ పాత్రలు, పాలు కాసుకునే గిన్నెల దగ్గర నుంచి ఎంతో ఇవన్నీ చిన్న టిఫిన్ బాక్సెస్ టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది మా స్టోర్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. వింటేజ్ వారాహి ప్రొపరైటర్ అర్పిత గారు మనల్ని ఈరోజు స్పెషల్గా ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ ఉన్నారు, అసలు ఒక్కసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం. అసలు వింటేజ్ వారాహి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. వారాహి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చాలా ఉన్నతిలోకి వెళ్ళారు, కానీ ఎవ్వరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. అలాగే నేను నమ్ముకున్నాను అమ్మవారి పేరు. 225 SFT నుంచి ఇప్పుడు 1400 SFTకి పెద్దగా పెరిగాను. సగం ఇందులో బ్రాస్ ఐడల్స్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. రెండో సగంలో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ పెట్టాము. అండ్ విత్ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్, అంతే అది నేను చెప్పగలను. ప్యూర్ క్రేప్ డ్రెస్సులు, మనకి మామూలుగా సారీస్ ప్యూర్ క్రేప్లో ఉంటాయి కదా, ప్యూర్ క్రేప్, ప్యూర్ సిల్క్లో డ్రెస్సులు, గద్వాల్, కంచి, అన్ని రకాల చీరలు, అన్ని రకాల వాటిల్లోనూ మనం ఉన్నాము. రండి, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ అన్ని కలెక్షన్స్ మేము చూసాము, చాలా యాంటిక్గా చాలా బాగున్నాయి. మాట్లాడాల్సినవి అయితే చాలా చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి. కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఈరోజంతా మీరు హడావిడిగా
హరిగా ఉన్నారు కాబట్టి సో ఒకసారి కంఫర్ట్గా వచ్చి డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామమ్మా. తప్పకుండా అమ్మ, రండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మీరు కూడా మొత్తం స్టోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క యాంటిక్ పీస్లు ఎలా ఉన్నాయి ఏంటి. ఇక్కడ స్పెషల్ గెస్టులుగా విచ్చేసినటువంటి మన నిట్టెల కిరణ్మయ్య గారు కావచ్చు, రమారావి గారు కావచ్చు, మన వనజ రామిశెట్టి గారు కావచ్చు. సో చాలా స్పెషల్ గెస్టులు నిజంగా. వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఉన్న బ్రాస్ ఐటమ్స్కి గురించి మాట్లాడినప్పుడు, సో అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది డీటెయిల్గా మన అందరికీ అర్థమైంది కదా. సో డెఫినెట్గా మరి మంచి బ్యూటిఫుల్ ఇంటికి ఆహ్లాదకరమైన ఒక మంచి వాతావరణాన్ని అందించేటటువంటి బ్రాస్ ఐటమ్స్ కావాలి. మరి వింటేజ్ వారాహి స్టోర్ని మీరు కూడా విజిట్ చేయాలి అంటే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద డిస్ప్లేలో ఇవ్వబడుతుంది. సో ఒక్కసారి చూడండి. సో దీనికి సంబంధించి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుని డెఫినెట్గా విజిట్ చేయండి.